విఘ్నేశ్వరాయ వరదార సురప్రియాయ లంబోదరాయ సకలార జగద్ధితాయ నాగాననాద శృతి యజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. శారదా శారదాంబుజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధి క్రియాత్. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మాఘమాస శ్యామల నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేస్తూ, మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా లేదా గుప్త నవరాత్రులుగా మనం ఆరాధిస్తూ ఉంటాం జగన్మాతను. లోకంలో మనకు తెలిసినటువంటి నవరాత్రులు కేవలం శారదీయ నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అని మూడు లోకంలో అలవాటులో ఉన్నప్పటికీ వీటిని గుప్త నవరాత్రులు అని, అంటే ఏదైతే జగన్మాత యొక్క మూలమంత్రాన్ని ఒక గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నటువంటి మనం ఆడంబరాలకు పూజా పునస్కారాలకు సమయాన్ని వెచ్చించకుండా కేవలం మంత్రానుష్ఠానం కోసం గుప్తంగా చేసుకునేటువంటి ఆ మంత్రము కనుక గుప్త నవరాత్రులు అంటారు. మరి ఈ గుప్త నవరాత్రులలో శ్యామలాదేవి అని, మాతంగి అని రెండు పేర్లు ఉన్నాయి జగన్మాతకి. మాతంగి అంటే మతంగ మహర్షి యొక్క తపస్సు చేత సాక్షాత్తు జగన్మాత కూతురుగా జన్మించింది. ఎందుకోసం అంటే మతంగ మహర్షికి సన్నిహితుడైనటువంటి హిమవంతుడు చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు. ఆయన హిమవంతుడు తపస్సు చేసి మేనాదేవి గర్భంలో సాక్షాత్తు జగన్మాత జన్మిస్తే అందరూ అమ్మ అమ్మ అని ఆర్ద్రతతోటి పిలిచినటువంటి భక్తులందరూ ఉంటే హిమవంతుడు మాత్రం అమ్మ అన్నం తిను అని చెప్పేసి తన చేతితోటి ముద్దను నోట్లో పెట్టినటువంటి ఒక సందర్భం, పాదాలు పట్టుకొని ఎత్తుకొని భుజం పైన వేసుకున్నటువంటి సందర్భం, లీలలు ఎన్నో అమ్మవారు వరమిచ్చినటువంటి కారణం చేత అటువంటి అద్భుతమైన వరాన్ని పొందినాడు హిమవంతుడు. కనుక ఏమైనా ఈ సన్నిహితుడైనటువంటి మతంగ మహర్షి చేత ఆమె ఎవరనుకుంటున్నావయ్యా, లోకాలేటువంటి జగన్మాతనే నా ఇంట్లో నా కూతురిగా జన్మించింది అని చెప్పేసి ఆనందమైనటువంటి గర్వంతో చెప్పుకునేవాడు. అది విన్నటువంటి ప్రతిసారి ఈయనకు కూడా అనిపించేది, నాకు కూడా అట్లాంటి కూతురు ఉంటే బాగుండు అని. అప్పటి నుంచి అమ్మవారి గురించి తపస్సు చేసినాడు. దేనివల్ల సాధ్యమవుతుంది అంటే, అమ్మవారైనా భగవంతుడు సాక్షాత్కారం కావాలి అంటే తపస్సు చేతనే సాక్షాత్కారం అవుతాడు. కనుక ఆయన ఈ నవరాత్రులలోనే శ్యామలాదేవిని ఆరాధన చేసి శ్యామలాదేవి యొక్క వరాన్ని పొందినాడు. ఆమె ప్రత్యక్షం అయిపోయిందట తపస్సు చేస్తే. ఏం కావాలయ్యా అంటే, నా మనసులో ఏదుందో అది నెరవేరాలంటే ఎప్పుడు నిరంతరము నా వెంబడే ఉండాలి అంటాడు. అంటే ఎప్పుడు నీ వెంబడే ఉన్నాను కదనయ్యా అంటే, అట్లా కాదమ్మా, హిమవంతుడికి కూతురిగా ఎట్లాగైతే వచ్చినావో నాకు కూడా ఒక కూతురిగా రావాలి అంటే తథాస్తు అన్నది. ఆ శ్యామలాదేవే ఈ మతంగ మహర్షి యొక్క ఇంట జన్మించింది. ఆ భార్యకు కూడా కలలో కనిపించి ఒక కమల పుష్పాన్ని కలలో ఇస్తే నీకు కూడా అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలిగింది కనుక అమ్మవారే మన ఇంట్లో వస్తుందని చెప్పి జన్మించింది. కనుక అటువంటి మతంగ మహర్షికి జన్మించినటువంటి జగన్మాతనే మాతంగిగా పేరు పొందింది. అంతేకాకుండా ఈ మాతంగి ఎక్కడ ఉంటుంది అంటే, సాక్షాత్తు భండాసురుడి యొక్క సంహారం అప్పుడు లలితాదేవి స్వరూపంలో మంత్రినిగా, అంటే ప్రధానమైనటువంటి మంత్రిగా ఉండి భండాసురుని యొక్క సంహారం విషయంలో యుద్ధం వచ్చినప్పుడు విశుక్రుడు అనేటువంటి రాక్షసుని యొక్క సంహారంలో లలితాదేవికి ముందు నిలబడి ఆ విశుక్రుని యొక్క సంహారం చేయబడింది ఈ అమ్మవారి చేతనే. కనుక అంతేకాకుండా సప్తశతిలో కూడా సాక్షాత్తు మాతంగి యొక్క నామస్మరణ తెలుపబడింది. కనుక అటువంటి గుప్త నవరాత్రులను పురస్కరించుకొని 19/1/2026 సోమవారం నుంచి 9 రోజుల పాటు మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు ఆ గుప్త నవరాత్రులుగా ఏ ఇంటైతే జగన్మాత యొక్క మూలమంత్ర అనుష్ఠానం జరుగుతుందో సాక్షాత్తు జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని. మరి ఎట్లా దీనికి నిర్ధారణ కావాలి అంటే, సాక్షాత్తు మహాకవి కాళిదాసు ఆయన భార్యను వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళకు విద్య అని కూడా తెలియదు, కేవలం విద్ద అని జగన్మాత కాళీ అమ్మవారి యొక్క ఆలయంలో తాను తలుపులు వేసుకొని ఉంటే సాక్షాత్తు జగన్మాతనే రాత్రిపూట వచ్చి నాలుక పైన అక్షరాలు రాస్తే
అప్పటికప్పుడు అమ్మవారి యొక్క దండకాన్ని చేసినాడు. మాణిక్య వీణ ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం చతుర్భుజే చంద్రకళావతంసి అని అద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని చేసినటువంటి ఒక సందర్భం ఈ గుప్త నవరాత్రులలోనే కాళిదాసుకు ఇచ్చింది అని చెప్పేసి మనకు పురాణ ఇతిహాసాలు తెలుపుతున్నాయి. కనుక ఇటువంటి నవరాత్రి ఉత్సవాలలో గురువు ద్వారా ఉపదేశం పొందినటువంటి ఒక మూల మంత్రాన్ని గుప్తంగా చేసుకోవడం, ఇంట్లో అమ్మవారి యొక్క ఆరాధనను గుప్తంగా చేసుకోవడం, ఏది తెలియకపోతే శ్రీమాత్రే నమః సర్వమంగళ మాంగళ్య అనేటువంటి ఒక నామాన్ని 9 రోజులు ఎంత మనము చేసుకుంటే అంత అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకమైనటువంటి ఒక నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు ఉన్నా లేకపోయినా అమ్మవారి యొక్క నామస్మరణను ఎంత మనస్సులో మనము పదిలపరచుకుంటే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అంత కలుగుతుంది. కనుక అటువంటి గుప్త నవరాత్రులలో అమ్మవారిని సేవించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరము పొందుదామని తెలియజేస్తూ, మాఘశుద్ధ పాడ్యమి సోమవారం నుంచి 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుపుకుంటారు. కనుక అటువంటి మాతంగి దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వాక్కులో పటుత్వం పెరుగుతుంది, విద్య స్వరూపంగా ఉంటుంది. కనుక ఎట్లాగైతే శారదాదేవి చేతిలో వీణ ఉంటుందో మాతంగి అమ్మవారి చేతుల యొక్క వీణనే ఉంటుంది. ఆ మతంగ మహర్షికి ఏ విధంగా తన భార్య అయినటువంటి ఒక మతంగ మహర్షి భార్యకు ఆకుపచ్చ రంగులో కనిపించినటువంటి ఒక శ్యామలాదేవే, అందుకే ఆమెకు శ్యామల అనేటువంటి ఒక పేరు. ఆ దండకాన్ని చదివిన ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధన చేసిన విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వాక్కులో బలము, విద్య కోసం ఆరాధన చేసే వాళ్లకు విద్య, అట్లాగే అధికారం కోసం ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళకి కూడా మాతంగి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత లోకం సుభిక్షంగా ఉంచడం కోసం. ఎందుకంటే రాజు మంచివాడైతే రాజ్యం అంతా మంచిదవుతుంది. కనుక అటువంటి రాజు అమ్మవారిని సేవిస్తే సద్బుద్ధులు కలుగుతాయి. కనుక అటువంటి వాళ్ళకే అధికారం జగన్మాత ఇస్తుంది. కనుక అటువంటి వాళ్ళు కూడా సేవించుకొని తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని మనకు పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి. అటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి అందరము పాత్రులమై అమ్మ యొక్క పరిపూర్ణ ప్రేమను మనమందరము పొందుదామని, మనం కూడా అమ్మవారిని ప్రేమతో భక్తితో ఆరాధించి మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుందామని తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి శ్రీ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గుప్త నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు, అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ జై భవానీ.